హాయ్ ఫ్రెండ్స్, అక్కడ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ సార్ మీకోసం హనీ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గస్. ఈ మూవీ మనకి ప్రెజెంట్ సన్నెక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. నవీన్ చంద్ర గారు హీరోగా చేశారు. ఈ మూవీ చూడడం జరిగింది గస్. మూవీ ఎలా ఉందో ఇరులో తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్తే హీరోకి బ్లాక్ మ్యాజిక్, చేతబడులు, శుద్ధశక్తులు లాంటి పూజలు కానీ మంత్రాలు కానీ ఎక్కువ ఇవే చేస్తూ ఉంటాడు హీరో. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. తనకు భార్య కూడా ఉంటుంది, పాప కూడా ఉంటుంది గైస్. అయితే వాళ్ళు ఉన్న కాలనీ నుంచి వాళ్ళు వేరే కాలనీకి కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళని అక్కడి నుంచి అయితే పంపించేస్తారు. హీరో చేస్తున్న పనులన్నీ తెలిసి అక్కడి నుంచి అయితే పంపించేస్తారు. వాళ్ళు వేరే చోటుకి అయితే వెళ్ళిపోతారు గైస్. అక్కడ వెళ్ళినా కూడా హీరో అదే తీరులో చేస్తూ ఉంటాడు. హీరోయిన్కి కూడా కోపం వచ్చి హీరోతో అయితే గొడవలు పెట్టుకుంటూ ఉంటుంది గైస్. అయితే హీరో వన్ ఫైన్ డే హీరో ఏంటంటే వాళ్ళ కూతుర్ని అడ్డు పెట్టుకొని ఒక శుద్ర పూజ లాంటి పూజ చేయాలని అయితే అనుకుంటాడు గైస్. మరి ఆ పూజ ఏంటి, దానివల్ల తన కూతురికి ఏమైనా ఆపద ఉందా, తన కూతురు ప్రాణాలకు ఏమైనా ప్రమాదం ఉందా, ఉంటే అదేంటి, మరి హీరోయిన్ తన కూతుర్ని ఎలా కాపాడుకుంది హీరో దగ్గర నుంచి, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చలేదు గైస్. మంచిగా స్టార్ట్ అవుతుంది, చాలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది మూవీ. ఇప్పుడు ఏం జరగబోతుందని క్యూరియాసిటీ అయితే పెరుగుతూ ఉంటుంది మనకి. ఇంటర్వెల్ కార్డ్ వరకు మూవీని చాలా ఎంగేజింగ్గా గ్రిప్పింగ్గా తీసుకెళ్లారు. పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటాయి ప్రతి ఒక్కళ్ళవి. అంటే మూవీలోకి మనం కనెక్ట్ అయిపోతాం, అంత ఎంగేజింగ్గా గ్రిప్పింగ్గా వెళ్తూ ఉంటుంది. ఇంటర్వెల్ కార్డ్ వరకు సూపర్గా వెళ్తుంది మూవీ. ఎప్పుడైతే ఇంటర్వెల్ తర్వాత మూవీ స్టార్ట్ అవుతుందో ఇంకా డెడ్ స్లీప్, టార్చర్ అనిపిస్తుంది. చాలా లాగ్గా, బోరింగ్గా అనిపిస్తుంది. డిస్కనెక్ట్ అయిపోతాం మూవీ నుంచి. అసలు ఎక్కడ ఒక పాయింట్ కూడా ఇంప్రెసింగ్గా అనిపించదు. ఏదైతే దాని వెనకాల కోర్ ఏదైతే చూపిస్తారో మనకి, హనీ అనేది ఒక క్యారెక్టర్ అయితే ఎంటర్ అవుతుంది, చూపిస్తారు హనీ అనే క్యారెక్టర్. అక్కడి నుంచి మూవీ ఇంకా డెడ్ స్లిప్, టార్చర్ అనిపిస్తుంది. ఇంకా దాని వెనకాల పూజలు వెనకాల ఉన్న కోర్ ఏదైతే చూపిస్తారో అది కూడా పెద్దగా ఇంప్రెసింగ్ ఏం అనిపించదు. అసలు కనెక్ట్ అవ్వదు, డిస్కనెక్ట్ అయిపోతాం. ఇక్కడ మనకి ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా ఎక్కడ అనిపించదు. ఇంకోటి నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ ఏదైతే ఫస్ట్ హాఫ్లో మాత్రం ఇచ్చి పడేసారు. ఆ క్యారెక్టర్లు మాత్రం సూపర్గా చేస్తారు, అసలు మామూలుగా చేయలేదు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ మాత్రం చాలా డౌన్ అయిపోతుంది. అసలు స్కోపే లేకుండా పోతుంది ఆ క్యారెక్టర్కి. నవీన్ చంద్ర గారు నాకు అనిపించింది, నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ని ఎలా ఒప్పుకున్నారు, ఈ మూవీని ఎలా ఒప్పుకున్నారు అంటే మంచి మంచి కాన్సెప్ట్ తోటి వచ్చారు మూవీస్ తోటి. ఈ మూవీని ఎలా ఒప్పుకున్నారు, ఎలా చేశారనేది నాకైతే అనిపించింది కదా. పెద్దగా అంటే ఇంపాక్ట్ లేదు. స్టోరీ బాగున్నా తీసుకెళ్లే విధానం కానీ బోరింగ్గా, లాగ్గా అనిపించింది. అస్సలు ఇంప్రెసింగ్గా అనిపించలేదు. సెకండ్ హాఫ్ మాత్రం డెడ్ స్లిప్, టార్చర్ అనిపించింది. చాలా లాగ్గా, బోరింగ్గా అనిపిస్తుంది. ఒక్క సన్నివేశం కూడా మనకి ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా ఏం అనిపించదు. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా తీసుకెళ్లారు. ఇంటర్వెల్ కార్డ్ వరకు చాలా ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా తీసుకెళ్లారు. పర్ఫార్మెన్స్ కూడా అందరివి అలాగే ఉంటాయి. పాప కూడా చాలా బాగా చేసింది. ఆ పాప కూడా సూపర్గా చేసింది. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. సబ్జెక్ట్ బాగున్నా తీసుకెళ్లే విధానం సెకండ్ హాఫ్లో మాత్రం చెడగొట్టేశారు గైస్. చాలా డెడ్ స్లీప్, టార్చర్ అనిపిస్తుంది. చూడలేము, అసలు డిస్కనెక్ట్ అయిపోతే అసలు ఇంట్రెస్టే రాదు మూవీ మీద. క్లైమాక్స్ కూడా నార్మల్గా ఎండ్ అయితే అయిపోతుంది. ఇది చూస్తే తెలుస్తుంది. హనీ అనే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అది వచ్చినప్పటి నుంచి మూవీ ఇంకా డౌన్గా, ఇంకా టార్చర్ అనిపిస్తుంది. ఒక్క సీన్ కూడా ఇంప్రెసింగ్ ఏమి అనిపించదు గైస్. పొలిమేరా మూవీ ఉంటుంది కదా, ఆ వైబ్స్ అయితే కనిపించాను నాకు ఫస్ట్ హాఫ్లో. అంత ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా వెళ్తుంది మూవీ. ఇంటర్వెల్ కార్డ్ వరకు అలాగే తీసుకెళ్లారు. దాని తర్వాత మూవీ అయితే డౌన్ అయిపోతుంది. అసలు ఇంప్రెసింగ్ అనిపించదు, ఎంగేజ్ కానీ, థ్రిల్ కానీ ఎక్కడ చేయదు. సాంగ్స్ కూడా పెద్ద గేమ్ లేవు గైస్. మూవీ మాత్రం నేనైతే రికమెండ్ చేయను గైస్, చూడొద్దని చెప్తాను. నాకైతే పెద్దగా ఇంప్రెసింగ్ ఏం అనిపించలేదు మూవీ. డిస్కనెక్ట్ అయిపోయింది, అంటే అంతగా ఇంప్రెసింగ్ ఏం అవ్వలేదు మూవీ తోటి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కోసం చూస్తామంటే చూడండి, బట్ ఇంకోటి ఫ్యామిలీతో అయితే చూడకండి గ్యాస్. ఫ్యామిలీని అవాయిడ్ చేయండి. ఒక ఇంటిమేట్ సీన్ ఉంటుంది, ఇంకా బ్లడ్స్ కూడా ఎక్కువ ఉంటుంది. పిల్లలతో కూడా చూడకండి ఈ మూవీని. ఓకే, చూస్తే ఫస్ట్ హాఫ్ కోసం చూస్తామంటే చూడండి, బట్ సెకండ్ హాఫ్ మాత్రం లిటరలీ డెడ్ స్లిప్ ఉంటుంది, టార్చర్ అనిపిస్తుంది. ల్యాగ్ అంటే మామూలు ల్యాగ్ ఉండదు, రాడ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం అస్సలు ఇంప్రెసింగ్గా అనిపించదు. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే హనీ మూవీకి నేచర్ రేటింగ్ 5కి 1.75 గైస్. ఓకే, అది కూడా పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్లో వచ్చే 30-40 మినిట్స్ మూవీ ఏదైతే చెప్పానో చాలా ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా అనిపించింది. అంతే తప్ప మూవీ అలాగే ఇంకా కంటిన్యూ అయ్యి ఉంటే నెక్స్ట్ లెవెల్ మూవీ అంటే మంచి మూవీ అయ్యి ఉండేది. చాలా ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్ అలాగే తీసుకెళ్ళి ఉంటుంటే. బట్ సెకండ్ హాఫ్ మాత్రం చెడగొట్టారు కదా. నాకైతే ఇంతగా ఇంప్రెసింగ్ ఏం అనిపించలేదు మూవీ. నేనైతే రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను గైస్. ఓకే, హనీ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.